హాయ్ గైస్. సో ఫైనల్లీ మన ది ఎసెన్స్ ఆఫ్ తాండేల్ రిలీజ్ అయిపోయిందనమాట. అసలు ఈ తాండేల్ అంటే ఏమిటి, అసలు ఏం చేయబోతున్నారు, ఈ వరల్డ్ని ఎలా క్రియేట్ చేశారు, అసలు ఈ వరల్డ్ గురించి చాలా ఎక్కువగానే మాట్లాడారు ఆ ఫస్ట్ లుక్ అంటే ఆ పోస్టర్ అది ఇది రిలీజ్ అయినప్పుడు. సో ఇప్పుడు ఆ ఎసెన్స్ ఏమిటి, అసలు ఏం చెయ్యబోతున్నారు, అసలు ఏం చూడబోతున్నాం మనం అనేది ఇప్పుడే చూసేద్దాం. నైస్ షాట్. అరే గుర్తెట్టుకో, ఈ పాలి ఆట అబ్బా గురి తప్పేదే లేదేస్. ఇక రాజులమ్మ జాతరే. లుక్ బాగుంది, మాస్ లుక్, నైస్ లుక్. पाकिस्तानी वार्ड में इलीगल एंट्री हुई है, उस फिशर को इमीडिएट गिरफ्तार करो। Central Bureau of Karachi, Pakistan. Didn't expect this. ఏంట్రా దేశభక్త, అది కూడా మీ దేశానికి? మా నుండి ఊడిపోన ఒక మొక్క మీకే అంతుంటే अब वो एसेंस सीधा है. స్టేషన్ మాకెంత ఉండాలి? तेरे पाकिस्तानी अड्डा में बैठ के बता रहा हूं. भारत माता की जय. Nice. బొగ్గి లేపి తొళ్ళగొట్టేస్తా. సాయి పల్లవి గారు పుచ్చుతలే వచ్చేస్తున్నా కదే కథ నవ్వే నవ్వే. షీఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్. ఓకే, సో మొత్తానికి మన తాండేల్ ఎసెన్స్ ఇది అని నేను అసలు పొరపాటును కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మీలో చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. వీళ్ళు యాక్చువల్గా ది ఎసెన్స్ ఆఫ్ తాండేల్ అంటే గ్రాఫిక్స్, అది అసలు ఆ ఫిషరీస్, ఆ బోట్స్, వాటర్ ఇదంతా చూపిస్తారేమో అనుకున్నాను. కానీ ఈ ఎసెన్స్ అసలు ఈ సినిమాలో వీళ్ళు ఏం చెప్పబోతున్నారు అనేది చాలా క్లియర్గానే మనకి చూపించారు. సో సెయిలింగ్ ది విండ్స్ ఆఫ్ లవ్, సో దిస్ ఇస్ వాట్ ద స్టోరీ అండ్ దిస్ ఇస్ వాట్ ద ఎసెన్స్ అనమాట. సో మనవాడు పట్టుపడ్డాడు పాకిస్తాన్లో, మరి అక్కడ ఏం చేస్తాడు, అక్కడ నుంచి వెనక్కి ఎప్పుడు వస్తాడు, అసలు వస్తాడా లేదా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న లవ్ స్టోరీ ఏమిటి, ఆ తాండేల్ అనే దానికి అంత పవర్ఫుల్గా ఆ టైటిల్ క్యాప్షన్ వేశారు. మరి అంత పవర్ ఈ సినిమాలో, ఈ ఎసెన్స్లో అయితే వాళ్ళు ఓన్లీ మనకు ఆ ఫీల్ మాత్రమే ఇచ్చారు, ఆ పవర్ని దాచిపెట్టారు. కాబట్టి దాన్ని మరి ఫ్యూచర్లో ఇంకేమైనా వీడియోస్లో ఇస్తారా చూడాలి. నాకు ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎసెన్స్ చూసినప్పుడు లైట్గా సీతారామం షేడ్ అలా కనిపించింది అనమాట, అంతే. జస్ట్ ఎందుకంటే కాన్సెప్ట్లో రెండు సేమ్, మనోడు అక్కడ పట్టుబడతాడు, అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ కూడా అలాగే లైట్గా అనిపించింది. బట్ వీళ్ళు డిఫరెంట్గానే, మన చందు ముందేటి యాక్చువల్గా కొంచెం డిఫరెంట్గానే స్టోరీస్ని వాటిని వీటిని పిక్చరైజ్ చేస్తాడు. ఏదో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆ ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ తాండేల్లో మనం చూసినంత వరకు ప్రెజెంటేషన్, ఆ గ్రాఫిక్స్ కొంచెం తక్కువగానే చూపించారు. మెయిన్గా ఎసెన్స్ మీదే ఎక్కువగా మన వాళ్ళు ఫోకస్ చేశారు. కాబట్టి నాగ చైతన్య ఆ మాస్ లుక్లో ఫస్ట్ ఫ్రేమ్లో సూపర్గా ఉన్నాడు. తర్వాత ఆ పాకిస్తాన్ జైల్లో ఆ మాస్ లుక్ కన్నా కొంచెం క్లాస్తో కూడుకున్న మాస్ లుక్ లాగా అనిపించింది. బట్ హీఈస్ లుకింగ్ వెరీ గుడ్. ఆ మాస్, ఆ అవతార్లో ఓ ఫిషర్ మ్యాన్ లాగా సూపర్గానే ఉన్నాడు. సాయి పల్లవి ఈజ్ లుకింగ్ బ్యూటిఫుల్. ఆమెకి ఇంకా మనకు డైలాగ్ అది ఇది ఏమీ వినలేదు. కాబట్టి మొత్తానికి ఈ ఎసెన్స్ని మనకి ముందుగానే వాళ్ళు చూపించేశారు. కాబట్టి ఈ సినిమా మీద ఒక ఎక్స్పెక్టేషన్ అయితే మనం సెట్ చేసేసుకుంటాం. ఇంకా ఈ లవ్ స్టోరీని మరి ఎంత కొంచెం వైలెంట్గా చూపిస్తారా, లేకపోతే బాగా ఎమోషనల్గా చూపిస్తారా, అసలు ఆ పాకిస్తాన్ జైల్లో మరి ఆ బ్లడ్ షెట్ అది ఇది చూపిస్తున్నారు. సో అవి ఎలా చూపిస్తారు, ఎలా తీసుకెళ్తారు ఈ స్టోరీని అనేది ఇంకా ఎసెన్స్ చూసిన తర్వాత మనకే వదిలేసినట్టున్నారు మేకర్స్ ఫర్ నౌ. సో
ఫర్ నౌ ఎసెన్స్ అయితే బ్యూటిఫుల్గానే ఉంది. వాళ్ళు చెప్పాలనుకుంటున్న పాయింట్ ఇది అనేటట్టు క్లియర్గానే మనకు ఎస్టాబ్లిష్ చేశారు. సో ఇంకా లవ్ స్టోరీలో కొంచెం డిఫరెంట్గా అండ్ ఆ తాండేల్లో ఉన్న ఆ టైటిల్లో ఉన్న ఆ పవర్ని, ఆ టైటిల్ పిక్చరైజేషన్ అండ్ ఆ టైటిల్ గ్రాఫిక్స్లో ఉన్న ఆ పవర్ని మరి ఈ సినిమాలో ఎలా చూపిస్తాడనేది మనం చూద్దాం. చూపిస్తే కొంచెం పవర్ఫుల్గా బాగానే ఉంటుంది. సో మొత్తానికి ఇది ఎసెన్సే కాబట్టి ఎసెన్స్ వరకు అయితే బాగానే ఎసెన్స్ రిసీవ్ చేసుకున్నాం మనం. ఆ నైస్ కాన్సెప్ట్తో మన సాయి పల్లవి అండ్ నాగ చైతన్య ఇంకొక డిఫరెంట్ లుక్స్తో మన ముందుకు రాబోతున్నారు అనేటైతే చాలా క్లియర్గా ఈ ఎసెన్స్లో మన ముందుకి వాళ్ళు తీసుకొచ్చారు. సో మీకు ఎలా అనిపించింది ఈ ఎసెన్స్ అనేది కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సినిమా పిచ్చా అండ్ ఆల్సో ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ, బాయ్.